జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్ వండర్ఫుల్ సెలెక్షన్స్ బుట్టబొమ్మల పట్టు మందిరం అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు మనసు దోచే డిజైన్లు వేల కొద్ది సారీస్ పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు టాప్ బ్రాండ్స్ హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్ క్రేజీ కిడ్స్ వేర్ క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో జీవి మాల్ చందన క్లాత్ మార్కెట్ తాడితోట రాజమండ్రి వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్ వండర్ఫుల్ సెలెక్షన్స్ బుట్టబొమ్మల పట్టు మందిరం అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు మనసు దోచే డిజైన్లు వేల కొద్ది సారీస్ పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు టాప్ బ్రాండ్స్ హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్ క్రేజీ కిడ్స్ వేర్ క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో జీవి మాల్ చందన క్లాత్ మార్కెట్ తాడితోట రాజమండ్రి వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిసిసి క్లాస్ రూమ్. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మనం చాప్టర్ 1 డిస్కస్ చేయడం జరిగింది. నౌ లెట్ us డిస్కస్ చాప్టర్ 2, దట్ ఈస్ సెట్స్, సమితులు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినట్టు ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ డెఫినేషన్స్. ఆ డెఫినేషన్స్లో ఫస్ట్ వన్, what is meant by set? Set means a well-defined collection of objects. A well-defined collection of objects. Set means a well-defined collection of objects. What is meant by well-defined? Means in the given set all the elements or objects in the given set all the elements or objects should follow the same rule or same condition. అంటే సమితిలో ఉండే మూలకాలన్నీ కూడా లేదా ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక రూల్ని ఫాలో అవ్వాలి. అలాగే we have to decide the given object is belongs to that set or not. Is belongs to that set or not. So well defined means two conditions. One is all the elements should follow the same rule. అంటే ఆ సమితిలో ఉండే మూలకాలన్నీ కూడా ఒక సేమ్ పద్ధతిని పాటించాలి. అలాగే ఆ సమితిలో ఏదైనా ఒక మూలకం దానికి సంబంధించింది ఇది బిలాంగ్స్ టు ద సెట్ ఆర్ నాట్ అన్నది కూడా మనం డిసైడ్ చేయగలిగేలా ఉండాలి. అటువంటి ఉంటే దాన్ని ఏమంటాం, ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది కూడా మనకి 1 మార్క్స్లో ఛాన్స్ ఉందండి, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కూడా మనకి 1 మార్కులు ఇస్తున్నారు. సో అది కూడా అడిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ సెట్. ఇది వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, అండ్ what is meant by well defined means all the elements or objects should follow the same rule or same condition. And second one, we have to decide, అంటే మనం డిసైడ్ చేయగలిగేలా ఉండాలి whether the element is belongs to that set or not. ఇక్కడ belongs to అన్న పదం వచ్చింది కాబట్టి దాని సింబల్ ఏంటండి, belongs to. that is the symbol for belongs to. or does not belongs to అనడానికి ఈ belongs to సింబల్ ని రాసి స్ట్రైక్ అవుట్ చేస్తామండి. దట్ ఈస్ కాల్డ్ does not belongs to. belongs to, does not belongs to. Understood? Now సెకండ్ డెఫినేషన్ చూద్దామండి. ఇందులో మనం తర్వాత చూస్తుంటే సెకండ్ వన్, హౌ టు రిప్రజెంట్ ఏ సెట్. representation of
సెట్. సో వచ్చే సెట్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం లేదా ఎలా రాస్తాము అంటే సెట్ అనగానే మనం ఈ కర్లీ బ్రాకెట్స్ని మనం యూజ్ చేయాలండి. అంటే బ్రాసెస్ అన్న ఈ బ్రాకెట్స్ని మనం యూజ్ చేయాలి. మన మ్యాథమెటిక్స్లో 4 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ బార్, దట్ ఇస్ ద సింబల్. సెకండ్ వన్ స్మాల్ బ్రాకెట్స్. థర్డ్ వన్ braces, and fourth one square brackets. మనకి మ్యాథమెటిక్స్ లో 4 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ బార్, సెకండ్ వన్ స్మాల్ బ్రాకెట్, థర్డ్ వన్ బ్రాసెస్ అండ్ ఫోర్త్ వన్ స్క్వేర్. మనం ఈ సెట్స్ లో ఈ థర్డ్ వన్ బ్రాసెస్ అన్న బ్రాకెట్స్ ని మనం యూజ్ చేస్తామండి. అర్థమైందండి? సో బ్రాసెస్ అన్న బ్రాకెట్స్ ని మనం యూజ్ చేస్తాం. ఈ బ్రాకెట్స్ కి మధ్యలోనే మనం ఎలిమెంట్స్ రాస్తాం. అంటే సపోజ్ 1 2 3 ఈ బ్రాకెట్స్ మధ్యలో రాసి ఈ ఆబ్జెక్ట్స్ ఏమంటామని మనం ఎలిమెంట్స్. మనం రాసే ప్రతి నెంబర్ అవ్వచ్చు లేకపోతే ఆల్ఫాబెట్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం దాన్ని ఏమంటామండి ఎలిమెంట్స్. వీటిని ఏమంటాం ఎలిమెంట్స్. మూలకాలు, సమితిలో ఉండే మూలకాలు లేదా ఎలిమెంట్స్ అంటామండి. ఈ సెట్ని మనం క్యాపిటల్ లెటర్స్తో మనం రిప్రజెంట్ చేస్తామండి. సో క్యాపిటల్ లెటర్తో మనం సెట్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని ఎలా చదువుతామండి? ఏ ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇక్కడ బ్రాకెట్స్ ఎలా చదవాలి మనం? సెట్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3. ఈ 1 2 3 ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటామని మనం ఎలిమెంట్స్. అలాగే ఇందులో మనకి అనదర్ ఇంపార్టెంట్ కండిషన్, సపోజ్ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ 1 1 2 3 4 4 ఇలా ఇచ్చారనుకోండి. దీన్ని సెట్లో ఎలా రిప్రజెంట్ చేస్తామండి? సెట్ ఆఫ్ 1 2 3 4. అంటే ఇక్కడ 1 2 టైమ్స్ రిపీట్ అయింది, 4 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇలా రిపీట్ అయ్యే నెంబర్స్ని మనం ఒకసారి రిప్రజెంట్ చేస్తామండి. సో సెట్ ఆఫ్ 1 2 3 4. అర్థమైందండి? సో నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకున్న 2 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ రోస్టర్ ఫామ్. ఏంటండి? రోస్టర్ ఫామ్. సెకండ్ వన్ సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రూల్ ఫామ్. రోస్టర్ ఫామ్ ఆర్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఈ 2 పద్ధతులు మనం యూజ్ చేసి సెట్ని మనం రిప్రజెంట్ చేస్తామండి. అదేంటో ఒకసారి ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫస్ట్ వన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే మనం నెంబర్స్ని సెపరేట్గా రాస్తే దాన్ని ఏమంటామండి రోస్టర్ ఫామ్. సపోజ్ 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఇలా నెంబర్స్ మనం విడివిడిగా నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ లేదా ఆబ్జెక్ట్స్ ఏదైనా సరే మనం కామాతో సెపరేట్ చేస్తూ రాస్తే దాన్ని మనం రోస్టర్ ఫామ్ అని అంటామండి. అలాగే సెకండ్ వన్ సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రూల్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రూల్ ఫామ్. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఈ రోస్టర్ ఫామ్లో రాసిన ఈ నెంబర్స్ అన్నిటికీ లేదా ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ మనం ఒక కండిషన్ ఫామ్లో రాయాలి, ఒక స్టేట్మెంట్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ అని రాస్తుంటే వచ్చాను. ఇవన్నీ ఏ నెంబర్స్ అండి? న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని మనం ఇప్పుడు ఒక కండిషన్ రాయాలి. ఎలా రాస్తామండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ద సెట్ సింబల్, దట్ ఈస్ ద బ్రాకెట్. సో వీ హ్యావ్ టు డిఫైన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ విత్ సమ్ ఆల్ఫాబెట్. ఆ ఆల్ఫాబెట్ మనం ఎక్స్ అనుకుందాం అనుకోండి. ఎక్స్ 2 డాట్స్ రాయండి. ఈ 2 డాట్స్ ఏమంటామండి? సచ్ దట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అనగానే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 1 2 3 4 అండ్ సో ఆన్ రాసాం. సో దిస్ ఈస్ కాల్డ్ సెట్ బిల్డర్ ఫామ్. ఏమంటారండి? సెట్ బిల్డర్ ఫామ్. దిస్ వన్ ఈస్ ద రోస్టర్ ఫామ్. సెకండ్ వన్ సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ ఆర్ అండ్ సెకండ్ వన్ ఈస్ సెట్ బిల్డర్ ఫామ్. ఈ సెట్ బిల్డర్ ఫామ్ అన్నది కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో అడగచ్చండి లేదా 2 మార్క్స్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ ఉందండి.
ఈ సెట్ బిల్డర్ ఫామ్, లేదా రోస్టర్ ఫామ్లో ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయమనొచ్చు, లేదా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమనొచ్చు అండి. అవి ఏంటో ఒకసారి మనం ఎగ్జాంపుల్స్తో చూద్దామండి. Example 1, A is equal to set of 2, 4, 6, 8, 10. This is the roster form. A is equal to set, మనం చదివేటప్పుడు set 2, 4, 6, 8, 10. ఓకే అండి. ఇందులో ఎలిమెంట్స్ ఏంటంటే 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2, 4, 6, 8, 10. వీటికి మనం కండిషన్ రాయాలి. అంటే అవన్నీ కూడా ఏ రూల్ని ఫాలో అవుతున్నాయి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 2, 4, 6, 8, 10 ఇవన్నీ ఏంటండి, మల్టిపుల్స్ ఆఫ్ 2, అంటే 2 టేబుల్లో మనకి వచ్చే రిజల్ట్స్ అండి. మల్టిపుల్స్ ఆఫ్ 2 అవి ఏంటంటే ఇక్కడ చూడండి, 2 into 1, 2 into 2, 2 into 3, 2 into 4 and 2 into 5. These are all multiples of 5. సో ఇప్పుడు మనం దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లోకి మనం మార్చాలండి. సో A is equal to సెట్ ఆఫ్, వీటన్నిటిని మనం ఎక్స్ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2n. మనం వీటన్నిటిని మనం డిఫైన్ చేస్తున్నాం అండి. సో 2n, 2 into n, n means here n belongs to natural numbers, కామా n less than ఎక్కడి వరకు మల్టిప్లై చేస్తున్నాం అండి, 5 వరకు మల్టిప్లై చేస్తాం కాబట్టి లెస్ దాన్ 6. అర్థమైందండి. ఇక్కడ మనం ఎక్కడి వరకు రాస్తామండి, మల్టిపుల్స్ ఆఫ్ అన్ని కూడా 10, అంటే 2 5s are 10, అంటే 5th న్యాచురల్ నెంబర్ వరకే మనం రాస్తాము కాబట్టి లెస్ దాన్ 6 అని రాసామండి. n లెస్ దాన్ 6. అక్కడ చూడండి, న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. చూస్తే 2 into 1, 2, అంటే ఈ n ప్లేస్లో మనం న్యాచురల్ నెంబర్స్ని మనం సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. n ఫస్ట్ న్యాచురల్ నెంబర్ 1 కాబట్టి 2 into 1, సెకండ్ వన్ అండి 2 into 2, 2 into 3, 2 into 4, 2 into 5. సో 5 వరకు ఉన్నాయి కాబట్టి లెస్ దాన్ 6 అనే కండిషన్ మనం రాస్తామండి. సో దిస్ ఈస్ కాల్డ్ సెట్ బిల్డర్ ఫామ్, సమితి నిర్మాణ రూపము. అర్థమైందండి. సో ఇలా రోస్టర్ ఫామ్ ఇచ్చి ఇలా సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయడం కూడా మనకి ఇంపార్టెంట్ 1 మార్క్స్లో అడిగే చేయాలంటే 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా మనకి అడిగే ఛాన్స్ ఉందండి. Let us see another example. Example 2. B is equal to set of 5, 25, 125, 625. ఒకసారండి ఆలోచించండి, చెప్పండి డౌట్ ఏంటండి, చెప్పండి. చెప్పండి ఎవరండి, చెప్పండి డౌట్ ఏంటండి. హలో చెప్పండి మీ డౌట్ ఏంటండి. ఓకేనండి. నా ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 5, 25, 125, 625. ఓకే అండి. ఇప్పుడు దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేద్దామండి. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అని ఏ రూల్ని ఫాలో అవుతున్నాయి అని ఒకసారి చూస్తే చూడండి, 5 into 1 ఆర్ చూడండి 5, 25, 125, 625. సో 5 power 1, 5 power 2, 5 power 3, 5 power 4. ఓకేనండి. 5 power 1, 5 power 2, 5 power 3, 5 power 4. ఇవన్నీ కూడా పవర్స్ ఆఫ్ 5 అండి. సో 5 power 1 అంటే 5ని ఒకసారి మల్టిప్లై చేస్తే 5, 5ని 2 times మల్టిప్లై చేస్తే 5 into 5 25, 5ని 3 times మల్టిప్లై చేస్తే 125, 5ని 4 times మల్టిప్లై చేస్తే 625. సో ఇవన్నీ ఏంటండి, మల్టిపుల్స్ పవర్స్ ఆఫ్ 5. ఇప్పుడు దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో మార్చాలండి. సో B is equal to set of మళ్ళీ x
such that x is equal to 5 power n. When powers of 5 is 5 power n, comma n belongs to natural numbers and n less than 5, n less than 5. ఇక్కడ మనకి 5 పవర్ 4 n ప్లేస్లో 4 వరకే ఉంది కాబట్టి లెస్ దాన్ 5 అని రాస్తున్నాం అండి. దీన్నే మనం అనదర్ ఫామ్లో n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని కూడా రాయొచ్చు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్, సో 4 కన్నా తక్కువ లేదా 4 ఈక్వల్ ఇలాగని మనం రిప్రజెంట్ చేయొచ్చు. n లెస్ దాన్ 5 అని రాయొచ్చు లేదా n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని కూడా రాయొచ్చు అండి. అబ్జర్వ్ చేయండి, 5 పవర్ n, n అంటే న్యాచురల్ నెంబర్స్. సో ఫస్ట్ 5 పవర్ 1, తర్వాత 5 పవర్ 2, 5 పవర్ 3, 5 పవర్ 4. ఇవన్నీ అంటే న్యాచురల్ నెంబర్స్ కాబట్టి n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అండ్ n లెస్ దాన్ 5. అర్థమైందండి? ఇది సెట్ బిల్డర్ ఫామ్. ఇలా మనకి ఎక్సైజ్ ఫస్ట్ ఎక్సైజ్లో మనకి 2.1లో మనకి 5th రోమన్స్ 6th రోమన్స్ ఉన్నాయండి. అందులో ఉన్న ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేయొచ్చండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి 1 మార్క్ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉందండి. రాస్టర్ ఫామ్ టు సెట్ బిల్డర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ టు రాస్టర్ ఫామ్. అర్థమైందండి? నెక్స్ట్ అండి, ఇంక నెక్స్ట్ మనం డెఫినేషన్స్ చూస్తుంటే నెక్స్ట్ డెఫినేషన్ empty set. empty set మీన్స్ ఆ పేరులోనే ఉంది empty అంటే ఏమీ లేదని కదా అర్థం అండి. సో దానికి మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ద సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్, అంటే సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు. దానికి మనం ఇలా రాస్తాం. అంటే మనం బ్రాకెట్స్ ఒకటి రాసి మధ్యలో ఏ లెటర్ రాయకుండా వదిలేయాలి. ఇప్పుడు మీరు జనరల్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఎంటీ సెట్ని మనం పై అన్న సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది మీ అందరికీ తెలిసిందే, పై అన్న సింబల్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇదేని మీరు ఇక్కడ ఈ మధ్యలో ఇలా పై అని రాసి బ్రాకెట్స్ కూడా రాస్తున్నారండి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే బ్రాకెట్స్ రాసి మధ్యలో పై కూడా రాస్తున్నారండి. ఇది ఎంటీ సెట్ కాదు. అంటే ఈ సెట్లో ఒక ఆబ్జెక్ట్ అన్నది ఏదైతే ఉంది అంటే దిస్ సెట్ కంటైన్స్ 1 ఎలిమెంట్ అన్న మీనింగ్ వస్తుందండి. కాబట్టి మీరు రాసేటప్పుడు రాస్తే ఓన్లీ పై అని రాయండి లేదా ఇలా బ్రాకెట్స్ రాసి వదిలేయండి. అర్థమైందని? ద సెట్ కంటైన్స్ నో ఎలిమెంట్, ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏమీ లేవు అనేది ఏంటంటే డెఫినేషన్ ఎంటీ సెట్. సింబల్ పై లేదా ఓన్లీ బ్రాకెట్స్ రాసి వదిలేయండి. ఇలా 2 బ్రాకెట్స్ పై సింబల్ 2 రాశారంటే ద సెట్ కంటైన్స్ 1 ఆబ్జెక్ట్ అని మీనింగ్ వస్తుందండి. సో దిస్ సెట్ కంటైన్స్ 1 ఎలిమెంట్ అనే ఆబ్జెక్ట్ విషయం ఉంది. సో ఇది ఎంటీ సెట్ రిప్రజెంట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? సో దీనికి అనదర్ వర్డ్స్ ఏమున్నాయండి? వాయిడ్ సెట్, అలాగే నల్ సెట్, ఎంటీ సెట్ ఆర్ వాయిడ్ సెట్ ఆర్ నల్ సెట్. ఈ 3 కూడా సేమ్ డెఫినేషన్ అండి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంటీ సెట్? ద సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్. అర్థమైందండి? సో మిగతా డెఫినేషన్స్ చూసే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందామండి. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్ది సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్ది సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి.
again welcome back to CCC classroom. Now another definition చూద్దామండి. Finite or infinite set. So it names finite means limited or countable, means the set contains countable number of elements. So here how many elements are there? 1, 2, 3, 4. So this set contains 4 elements. So this is a countable number. So this set we call it as finite set. And next one is the infinite set. Infinite means uncountable, means example natural numbers, the set of natural numbers. So natural numbers means it is started with 1, 2, 3, 4 and so on. Then write infinite numbers, uncountable numbers. So the set natural numbers we call it as infinite set. Like that, whole numbers, integers, rational numbers, real numbers, these are all infinite sets. Okay, next another definition. Equal set. Equal set. So let us take two sets 1, 2, 3, 4 and B is equal to 4, 2, 1, 3. Observe these two sets. The set A contains 4 elements. The set B is also contains 4 elements. Okay. Observe these elements. Here 1. Here also 1 is there. 2, 2, 3, 3, 4, 4. So these two sets are having same elements and the same number of elements. Same elements, same number of elements. Same elements, same number of elements. రెండిట్లోనూ ఒకే ఎలిమెంట్స్ ఉన్నాయండి, అలాగే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయండి 4, ఇందులో కూడా 4 ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ కూడా సేమ్. ఇలా ఉంటే కనుక మనం ఆ టూ సెట్స్ మనం ఏమంటామండి? ఈక్వల్ సెట్స్. ఏమంటామండి? ఈక్వల్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఈక్వల్ సెట్స్. సపోజ్ now see here, set A is 1, 2, 3, 4, set B is PQRS. Observe here, again same number of elements, this condition is satisfied. And what about the second one? Both are having same number of elements? No, both are having different elements. Understood? Sorry, same elements and same number of elements. Same number of elements are there, but same elements are not there. Both are here, these are numbers and set B contains alphabets, both are not same. So these sets A and B, now they are called equivalent sets. What we call? Equivalent sets. So equal sets and equivalent sets both are same except this first condition. Okay, equal sets means same elements, same number of elements, but equivalent sets means same number of elements but elements are different. I think you all understood the difference between equal and equivalent sets. Understood? Next, A is equal to set 1, 2, 3, 5 and B is equal to set of 1, 2, 3, 4, 5, 6, 7. Observe here, A is 1, 2, 3, 5, 4 elements are there. B 1, 2, 3, 4, 5, 6, 7, 7 elements are there. Here observe this, all the elements of A are again in B. All the elements of A are again in B. అంటే ఏలో ఉన్న
ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ బీలో రిపీట్ అయ్యాయి. ఇలా ఉంటాయి మనం ఏమంటామండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఏమంటామండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉంటే అప్పుడు మనం ఏమంటామండి, ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి. అదే సపోజ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ ఏలో రిపీట్ అయితే ఇక్కడ కండిషన్ ఏంటండి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, దెన్ వీ కెన్ సే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇందా మనం చెప్తున్నాం కదండి ఈక్వల్ సెట్స్ డెఫినేషన్, మళ్ళీ ఇక్కడ కూడా వస్తుందండి. సో ఈక్వల్ సెట్స్ డెఫినేషన్ మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, సేమ్ ఎలిమెంట్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందా మనం చెప్తుంది. ఇప్పుడు దీని ప్రకారం ఏంటండి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి and B is also subset of A, then we can say A is equal to B. అర్థమైందండి. నెక్స్ట్ Venn diagrams. Venn diagrams అని ఇప్పటిదా మనం ఏదైతే సెట్స్ని మనం బ్రాకెట్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తామో వాటిని ఇప్పుడు మనం కొన్ని సర్కిల్స్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం. ఆ సర్కిల్స్తో రిప్రజెంట్ చేయడాన్ని మనం వెన్ డయాగ్రామ్స్ అంటాం. ఇది మనకి ఫస్ట్ యూజ్ చేసింది వెన్, ద మ్యాథమెటిషియన్ నేమ్ వెన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వెన్ యూలర్ డయాగ్రామ్. వెన్ అండ్ యూలర్ అనే ఇద్దరు మ్యాథమెటిషియన్స్ మనం ఈ డయాగ్రామ్స్ యూజ్ చేయడం జరిగింది. సో వాటికి మనం ఏమనొచ్చండి, వెన్ యూలర్ డయాగ్రామ్స్ అనొచ్చు, లేదా సింపుల్గా వెన్ డయాగ్రామ్స్ అని కూడా అనొచ్చండి. అవి ఏంటో వచ్చేసరి చూద్దాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ యూనివర్సల్ సెట్. మనం ఫస్ట్ యూనివర్సల్ సెట్ గురించి డిఫైన్ చేస్తుంటే, యూనివర్స్ మీన్స్ మొత్తం అన్నీ దాంట్లోనే ఉంటాయి కదండి. యూనివర్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అన్నీ. ఇప్పుడు ఆల్ ద పీపుల్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అన్నామండి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వస్తారు అందులో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్న దాన్ని మనం ఏమని చెప్పచ్చండి, యూనివర్సల్ సెట్ కింద చెప్పచ్చు. ఆల్ ద పీపుల్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సెట్లో వస్తారు. కాబట్టి ఆ సెట్ మనం ఏమవచ్చు, యూనివర్సల్ సెట్. ఈ యూనివర్సల్ సెట్ని మనం న్యూ అన్న సింబల్తో రిప్రజెంట్ చేస్తామండి. ఏ సింబల్ అండి, న్యూ. అంటే మీరు యూలా రాయకండి, యూ అంటే మళ్ళీ మనకి సెట్లోనే అనదర్ సింబల్ ఉంది, అది తర్వాత చెప్తాను నేను. అది మీ అందరికీ తెలిసి యూనియన్ అని, అది తర్వాత చూద్దామండి. సో డైరెక్ట్గా యూ రాయకండి, దాన్ని ఏమంటాం న్యూ. అర్థమైందండి. సో దాన్ని ఏమంటాం యూనివర్సల్ సెట్. ఈ యూనివర్సల్ సెట్ని జనరల్గా మనం రెక్టాంగిల్స్తో రిప్రజెంట్ చేస్తాం, లేదా ప్యారలలోగ్రామ్స్. రెక్టాంగిల్స్ ఆర్ ప్యారలలోగ్రామ్స్తో యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో ఒక రెక్టాంగిల్ ఫస్ట్ యూ అనే సింబల్ మీరు కంపల్సరీ రాయాలండి. ఈ లోపల మనం సర్కిల్స్ని డ్రా చేస్తాం. దిస్ ఈజ్ ద సెట్ ఏ అండ్ సెట్ బి. ఇలా మనం సర్కిల్స్తో డ్రా చేయడానికి మనం ఏమంటామండి, వెన్ డయాగ్రామ్స్. అంటే వెన్ డయాగ్రామ్స్. ఈ వెన్ డయాగ్రామ్స్లో మళ్ళీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దామండి తర్వాత. Now, operations on sets. మన మ్యాథమెటిక్స్లో 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. అవి మనకి అందరికీ తెలిసిందే. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇవి ఈ 4 మనం అంటాం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటాం. సేమ్ అలాగే సెట్స్లో ఉన్న ఆపరేషన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ యూనియన్, సెకండ్ వన్ ఇంటర్సెక్షన్, అండ్ థర్డ్ వన్ డిఫరెన్స్. యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్. సో యూనియన్ సింబల్ ఈజ్ యూ. ఇంటర్సెక్షన్, ఆ యూని మీరు రివర్స్లో రాస్తుందని ఏమంటామండి ఇంటర్సెక్షన్.
డిఫరెన్స్ ఆల్రెడీ మనకు తెలిసిన సింబల్ మైనస్. అంటే యాక్చువల్గా డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ అని మీనింగ్ కాదండి, మైనస్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం కానీ అది సబ్ట్రాక్షన్ కాదు. ఇక్కడ డిఫరెన్స్ అంటే వేరండి. ఓకేనండి, అవి ఏంటో వస్తారు చూద్దాం. ఫస్ట్ యూనియన్, ఆ నేమ్లో ఉందండి యూనియన్ అంటే అన్నీ కలిపి రాయడాన్ని ఏమంటామండి యూనియన్. చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. A is equal to set 1, 2, 3, 4, comma B is equal to set 3, 4, 5, 6, 7. A is equal to 1, 2, 3, 4 and B is equal to 3, 4, 5, 6, 7. Now we have to combine these two sets. ఎలా రిప్రజెంట్ చేస్తామండి A యూనియన్ B, రెండింటిని మనం కంబైన్ చేసి రాయాలి. కంబైన్ చేసారంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ మనం యాడ్ చేసుకొని అన్నీ కూడా ఒకే సెట్లో రిప్రజెంట్ చేస్తామండి. చూడండి, సెట్ 1, 2, 3, 4 దీస్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు బిలో ఉన్న ఎలిమెంట్స్ అని కూడా మళ్ళీ ఇందులో రాసేయండి. బట్ ఇక్కడ 3, 4 అనే ఎలిమెంట్స్ ఆల్రెడీ మనం రాస్తాం, సో మళ్ళీ రెండోసారి రాయాలండి అవసరం లేదు, మనం ఒకసారి రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి 5, 6, 7. సో ఏ యూనియన్ బి ఈజ్ 1, 2, 3, 4, 5, 6, 7 అంటే రెండింటిని కంబైన్ చేసి మనం రాస్తున్నామండి. ఓకే అండి, ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. సో కంబైన్ చేసి రాయడాన్ని ఏమంటామండి యూనియన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటర్సెక్షన్. that is symbol is reverse of u. Okay, now let us see one example. A is equal to set 1, 2, 3, 4 comma B is equal to set 3, 4, 5, 6. Okay, ఇప్పుడు వాట్ ఈజ్ ఇంటర్సెక్షన్? ఇందాక యూనియన్ అంటే రెండు కంబైన్ చేసి రాస్తామండి. మరి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి అంటే రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతున్నాయో అవి మనం రాస్తామండి. ఇప్పుడు చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో సెట్ ఆఫ్ రెండింటిలోనే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏ ఉన్నాయండి 3, 4, here also 3, 4. సో 3 and 4 అవే మనం రాస్తామండి. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతున్నాయో వాటిని మనం రిప్రజెంట్ చేయడానికి దాన్ని ఏమంటామండి ఇంటర్సెక్షన్. అర్థమైందండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 4. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ థర్డ్ వన్ difference. Symbol is minus. Okay, now let us see one example. A is equal to set 1, 2, 3, 4 comma B is equal to set 3, 4, 5, 6, 7. A is equal to 1, 2, 3, 4, B is equal to set 3, 4, 5, 6, 7. Now A minus B. What is the definition of difference in the set? Means the elements belongs to A, belongs to first set and does not belongs to second set. That means ఇక్కడ మనం రాసే నెంబర్స్ ఎలా ఉండాలండి, ఆ నెంబర్స్ లేదా ఆ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, ఏలో ఉండాలి. మీన్స్ దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ అండ్ బిలో ఉండకూడదు. దట్ ఎలిమెంట్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 అన్నది సెట్ ఏలో ఉంది, సెట్ బిలో ఉందండి లేదు, కాబట్టి 1 రాసుకోవచ్చు. అలాగే 2 సెట్ బిలో ఉందండి లేదు, కాబట్టి 2 రాసుకోవచ్చు. 3 ఇందులో ఆల్రెడీ బిలో కూడా రిపీట్ అయింది కాబట్టి 3 అనేది రాయకూడదండి. డెఫినేషన్ ఏంటండి, దట్ నెంబర్ బిలాంగ్స్ టు ఏ బట్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. బి అనే సెట్లో ఉండకూడదు, కానీ ఇక్కడ బిలో కూడా ఉంది కాబట్టి 3 రాయమండి. నెక్స్ట్ ఎలిమెంట్ 4 ఇక్కడ కూడా ప్రజెంట్ ఉంది, ఇది కూడా 4 కూడా రాయమండి. ఓకే, సో సెట్ ఏ కంప్లీట్ అయిపోయింది. సో ఆన్సర్ ఇస్ సెట్ 1, 2. మరి బిలో 5, 6, 7 ఈ నెంబర్స్ మిగిలిపోయి కదండి అనుకోవచ్చు. అసలు బి అన్న సెట్ గురించి మనం ఆలోచించకూడదు, ఓన్లీ ఏ అన్న సెట్ గురించి మీరు ఆలోచించండి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉండకూడదు, అది ఒక్కటే. బిలో ఎలిమెంట్స్ మిగిలిపోయి కదా అని వదిలేయండి, అవేమి మనం పట్టించకూడదు, వదిలేయండి. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ని మీరు కంపేర్ చేసుకోండి. 1 బిలాంగ్స్ టు బి ఆర్ నాట్, 2 బిలాంగ్స్ టు బి ఆర్ నాట్, 3 బిలాంగ్స్ టు బి ఆర్ నాట్ అన్నది మీరు చెక్ చేసుకోండి. బిలో ఉన్న ఎలిమెంట్స్ గురించి మనకి అవసరం లేదు. సో 1, 2 అన్నవి
మనకి సెట్ బిలో లేవు కాబట్టి అవి ఆన్సర్స్ కింద రాస్తాం. సెట్ ఆఫ్ 1, 2 అర్థమైందండి. సో దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్స్, వెరీ ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు ఈ యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ వీటిని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము, అలాగే వెన్ డయాగ్రామ్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్స్ చూద్దాం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెట్ బిల్డర్ ఫామ్స్ కంపల్సరీ ఏ క్వశ్చన్ ఇది 1 మార్క్లో కానీ 2 మార్క్లో కానీ. ఏ యూనియన్ బి, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తాం? ఓకే చూడండి, x such that x belongs to A or x belongs to B. That is a set builder form of A union B. A union B, యూనియన్ అంటే ఇందా చెప్తున్నాం కదా, అన్నీ కలిపి రాసేస్తున్నాం కాబట్టి ఆ ఎలిమెంట్ ఏలో అయినా ఉండొచ్చు లేదా బిలో అయినా ఉండొచ్చు. ఎక్కడున్నా సరే మనం సెట్ ఏ యూనియన్ బిలో మనం రాసేస్తాం. కాబట్టి సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి? x such that x belongs to A or x belongs to B. ఇక్కడ ఆర్ అన్న కండిషన్ మీరు కంపల్సరీ రాయాలి. అది ఏలో అయినా ఉండొచ్చు, బిలో అయినా ఉండొచ్చు, కానీ మొత్తం ఎలిమెంట్స్ అన్ని కూడా యూనియన్లో రాస్తాం. ఓకేనండి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అంటే ఇందా చెప్తున్నాం కామన్ ఎలిమెంట్స్. కామన్ అంటే రెండిట్లోనూ ఉండాలి, ఏలోనూ ఉండాలి, బిలోనూ ఉండాలి. అలా ఉంటేనే మనం ఏ ఇంటర్సెక్షన్ బి అనే సెట్లో రాస్తాం. దానికి సెట్ బిల్డర్ ఫామ్ చూస్తే x such that x belongs to A and x belongs to B. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్. అండ్ అంటే మీనింగ్ ఏంటండి? రెండిట్లోనూ అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అండ్ అంటే మీనింగ్ ఏంటండి? రెండు కండిషన్స్ అంటే x బిలాంగ్స్ టు ఏ అనే కండిషన్, x బిలాంగ్స్ టు బి అనే కండిషన్ రెండు సాటిస్ఫై అవ్వాలి, అంటే రెండిట్లోనూ ఉండాలి. అలా ఉంటేనే ఏ ఇంటర్సెక్షన్ బిలో మనం రాసుకుంటాం. సో x బిలాంగ్స్ టు ఏ అండ్ x బిలాంగ్స్ టు బి. తర్వాత ఏ మైనస్ బి. సో ఇందాక చెప్తున్నాను కదండి, ద ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి? x such that x belongs to A and here also we have to write and అన్న పదం కంపల్సరీ రాయాలండి మీరు. తర్వాత కండిషన్ అండి x does not belongs to B. ఇక్కడ కూడా అండ్ అన్న కండిషన్ కంపల్సరీ ఉండాలండి. ఎందుకండి x మళ్ళీ రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. సో x అనేది ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. x బిలాంగ్స్ టు ఏ అండ్ x డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అర్థమైందండి. సో దీస్ ఆర్ సెట్ బిల్డర్ ఫార్మ్స్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ మైనస్ బి. సార్ నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. మనకి కంపల్సరీ 1 మార్క్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా 2 మార్క్స్లో అడిగిన ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైంది. లేదా మ్యాచింగ్లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో మ్యాచింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి వీటిని కూడా మనం కన్సిడర్ చేయాలండి 1 మార్క్లో కూడా. ఒకసారి నోట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇలా ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ మైనస్ బి, వీటికి మనం వెన్ డయాగ్రామ్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, వీటిని మనం వెన్ డయాగ్రామ్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలని ఒకసారి చూద్దామండి. వెన్ డయాగ్రామ్. ఫస్ట్ వన్ మనకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏ రెక్టాంగిల్. దిస్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ యూనివర్సల్ సెట్. దట్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ యూనివర్సల్ సెట్. ఇప్పుడు 2 సెట్స్ తీసుకుందామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏ బి సి డి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సి డి ఈ ఎఫ్. ఓకేనండి. సెట్ ఏలో ఏమున్నాయండి ఎలిమెంట్స్? ఏబిసిడి. సెట్ బిలో ఏమున్నాయండి? సిడిఈఎఫ్. ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి. సో ఫస్ట్ సర్కిల్స్ డ్రా చేయండి. ఫస్ట్ సర్కిల్ రిప్రజెంట్స్ సెట్ ఏ అండ్ సెకండ్ సర్కిల్ రిప్రజెంట్స్ సెట్ బి. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటండి? ఏబిసిడి.
సో ఏ బి సి డి ఈ సర్కిల్లో ఎక్కడైనా రాయొచ్చండి మీరు సెట్ ఏ అని ఈ సర్కిల్లో మీరు ఎక్కడైనా రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే బి ఏంటండి సిడిఈఎఫ్ ఈ సర్కిల్ ఆల్రెడీ మనం సిడి రిప్రజెంట్ చేసాం కాబట్టి ఈఎఫ్ మీ ఇష్టం ఎక్కడైనా రిప్రజెంట్ చేయండి. ఓకే అండి, దిస్ ఈజ్ టోటల్గా మనం షేడ్ చేస్తే దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. అర్థమైందండి, ఇక్కడ ఎలిమెంట్స్ ఇవ్వకుండా కూడా మనకి ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి అడుగుతారండి. అన్నప్పుడు ఏం చేయాలండి, మీరు ఇక్కడ ఎలిమెంట్స్ ఏమి రాయకుండా మీరు మొత్తం షేడ్ చేస్తుంటూ వెళ్తే దాన్ని కూడా మనం ఏ యూనియన్ బి అనొచ్చండి. అర్థమైందండి, సో ఏ యూనియన్ బి అంటే మొత్తం 2 సర్కిల్స్ని కూడా మనం షేడ్ చేయాలి. అర్థమైందండి. తర్వాత సెకండ్ వన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి. సో మళ్ళీ ఒక రెక్టాంగిల్ న్యూ అండ్ అగైన్ 2 circles. First one is A, second one is B. A intersection B. ఇప్పుడు ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దామండి. సో ఏ బి ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ ఏంటండి, కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 circles ఉన్న కామన్ షేడ్ కామన్ పార్ట్ ఏదవుతుందో ఆ పార్ట్లో మనం రాయాలి. ఇప్పుడు 2 circleకి కామన్ పార్ట్ ఇదే కదండి. ఈ పార్ట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయండి, సిడి. ఈ రెండు ఈ కామన్ పార్ట్ ఏదో అక్కడ మనం రాసుకోవాలండి. రిమైనింగ్ ఆ సర్కిల్లో ఎక్కడైనా రాయొచ్చు. సో ఏబిసిడి మళ్ళీ కామన్ పార్ట్స్ పాయింట్స్ ఏమంటే సిడి ఈఎఫ్. అర్థమైందండి, దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అదే ఎలిమెంట్స్ లేకుండా అంటే చూడండి, సో యూనివర్సల్ సెట్ 2 circles, one is set A, another one is set B. ఇప్పుడు ఎలిమెంట్స్ లేకుండా ఓన్లీ షేడ్ చేయమన్నారు చూడండి, కామన్ పార్ట్ ఒకటి మీరు షేడ్ చేయాలి. సో దిస్ పార్ట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. యూనియన్ అంటే మొత్తం అంతా షేడ్ చేస్తాం, 2 circles కలిపి వచ్చేసరి షేడ్ చేస్తాం. బట్ ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ పార్ట్ మాత్రమే మీరు షేడ్ చేయాలి. అదే ఎలిమెంట్స్ ఇచ్చారనుకోండి, ఎలిమెంట్స్లో కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్ ఎలిమెంట్స్ని ఈ కామన్ పార్ట్లో మీరు రిప్రజెంట్ చేయాలి. అర్థమైందండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి. సో యూనివర్సల్ సెట్ two circles, set A, set B. Definition ఏం చెప్తున్నామండి, the elements belongs to set A and does not belongs to set B. సో ఏలో ఉండాలి కాబట్టి ఈ పార్ట్ని మనం షేడ్ చేస్తాం. ఆ కామన్ పార్ట్ కూడా మనం షేడ్ చేయం. అర్థమైందండి, కామన్ పార్ట్లో మళ్ళీ బి కూడా రిప్రజెంట్ అవుతుంది కాబట్టి ఆ కామన్ పార్ట్ని కూడా మనం షేడ్ చేయం. ఓన్లీ సెట్ ఏ అండ్ exclude the common part. So this represents A minus B. అదే ఇప్పుడు B minus A అన్నారు అనుకోండి, సెట్ A సెట్ B. ఇప్పుడు B minus A అంటే మీనింగ్ ఏంటండి, the elements belongs to B but not belongs to A. Elements should belongs to B and does not belongs to A. కాబట్టి ఓన్లీ బి సర్కిల్ అని మనం షేడ్ చేస్తామండి. సో ఈ పార్ట్ మాత్రమే మనం షేడ్ చేస్తామండి. ఈ కామన్ పార్ట్ మాత్రం మీరు టచ్ చేయొద్దు. కామన్ పార్ట్లో ఎలిమెంట్స్ ఉంటాయి, అవి మళ్ళీ బిలో కూడా ఏలోనే ఉంటాయి కాబట్టి ఆ కామన్ పార్ట్ మనం షేడ్ చేయం. సో దిస్ ఈజ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఈ వెన్ డయాగ్రామ్స్ కూడా మనకి 2 మార్క్స్లో అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. అది సెట్ బిల్డర్ ఫామ్ అవ్వచ్చు, లేదా ఈ వెన్ డయాగ్రామ్స్ అవ్వచ్చు, లేదా రోస్టర్ ఫామ్ టు సెట్ బిల్డర్ ఫామ్. ఇవన్నీ కూడా మనకి 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో కానీ అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. పర్టికులర్గా ఈ చాప్టర్లో మనకి 1 మార్క్ 2 మార్క్స్ ఎక్కువ ఉన్నాయండి. 1 మార్క్లో కూడా డిఫరెంట్ టైప్స్లో మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందండి.
ఇంకా నెక్స్ట్ 4 మార్క్స్లో అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మనం షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దామండి. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్ వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్ది సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్ వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్ది సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. ఓకేనండి, వెల్కమ్ బ్యాక్ టు సిసిసి క్లాస్ రూమ్. ఇంకా ఇప్పుడు ఈ సెకండ్ చాప్టర్లో మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ 8 మార్క్స్ కానీ 4 మార్క్స్లో అడిగే క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. అందులో ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి. అలాగే సెకండ్ వన్ n ఆఫ్ ఏ యూనియన్ బి ఇజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ 2 సమ్స్ మనకి 4 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉందని, లేదా 8 మార్క్స్లో అయినా అడగచ్చు. అంటే 4 సెట్స్ ఇచ్చి వాటిని యూనియన్ లేదా ఇంటర్సెక్షన్ లేదా డిఫరెన్స్ అని ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు, లేదా ఈ రిలేషన్ని మనం వెరిఫై చేయమని అడగచ్చు అండి. ఇందులో ఎన్ ఆఫ్ అని రాస్తున్నామండి. దీన్ని మీరు ఎలా చదువుతామండి? ఎన్ ఆఫ్. ఎన్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటండి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఆ పర్టిక్యులర్ నెంబర్ని మనం కార్డినల్ నెంబర్ అంటామండి. ఏమంటామండి? కార్డినల్ నెంబర్. ఆ కార్డినల్ నెంబర్ని మనం ఎన్ ఆఫ్ ఏ తో రిప్రజెంట్ చేస్తామండి. ఎన్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. అర్థమైందండి? సో ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవి దేనికి ఈక్వల్ అవ్వాలండి? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది మనకి ఓన్లీ రిలేషన్ ఒకటే మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడండి, కానీ దీని మీద క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. మనకి లాస్ట్లో టెక్స్ట్ బుక్లో చూస్తే 2.5 ఎక్సైజ్ ముందు ఈ రిలేషన్ ఒకటి మనకి బోల్డ్ లెటర్స్తో రాశారండి. ఇది మనకి టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ కూడా ఏమి లేవండి, ఇది వెరిఫై చేయమని క్వశ్చన్ లేదు, కానీ అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒకసారి మనం అది కూడా డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ మన ఎక్సైజ్లో చూస్తే 2.5 ఎక్సైజ్లో మనకి క్వశ్చన్ ఒకటి ఉందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. అలాగే C is equal to set of x such that x is odd natural number. అలాగే D is equal to set of x such that x is prime number అన్న క్వశ్చన్ ఉందండి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడండి? సెట్ బిల్డర్ ఫామ్స్లో ఇచ్చాడు. క్వశ్చన్ అంతా కూడా మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. దీన్ని మనం ఫస్ట్ రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసి అప్పుడు వాడు అడిగిన క్వశ్చన్స్ ఏంటండి? ఏ యూనియన్ బి, సెకండ్ వన్ ఏ యూనియన్ సి, థర్డ్ వన్ బి యూనియన్ డి. ఇలా ఏదైనా క్వశ్చన్ అడగచ్చు అండి.
అలాగే ఫోర్త్ వన్ ఏ మైనస్ సి. ఓకే, ఫిఫ్త్ వన్ బి ఇంటర్సెక్షన్ డి. ఇలా ఏ క్వశ్చన్స్ అయినా అడగచ్చండి. మనకున్న 3 ఆపరేషన్స్ యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్, ఈ మూడింటిని కూడా ఏదైనా అడగచ్చండి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ లేదా 4 మార్క్స్ అయినా అడగచ్చండి. అంటే అన్నీ కూడా మనకి సెట్ బిల్డర్ ఫామ్స్లో ఇచ్చారు. వీటిని మనం ఫస్ట్ రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసి అప్పుడు మీరు సమ్ చేయాలండి. ఆ రాస్టర్ ఫామ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. x such that x is a natural number. x such that x is a natural number. కాబట్టి సెట్ ఏలో ఎలిమెంట్స్ ఏమి వస్తాయండి? 1 2 3 4. ఇక్కడ ఎక్కడి వరకు రాయాలో మనకి చెప్పలేదండి. న్యాచురల్ నెంబర్ అన్నాడు. న్యాచురల్ నెంబర్ ఏంటండి? ఇన్ఫైనైట్ సెట్, అంటే అది అన్కౌంటబుల్. కాబట్టి మీరు కంపల్సరీ ఇక్కడ అండ్ సో ఆన్ అనేది మర్చిపోకండి. అండ్ సో ఆన్ అనేది మీరు కంపల్సరీ రాయాలి. జనరల్గా మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఒక 5 or 6 నెంబర్స్ రాసి వదిలేస్తున్నారు. అలా కాదండి. అండ్ సో ఆన్ అనేది మీరు కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇక్కడ డాట్స్ అనేది మీరు కంపల్సరీ పెట్టాలండి. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్ అన్న కండిషన్ ఇచ్చాడు. ఎక్కడి వరకు అని కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి అండ్ సో ఆన్ ప్రతి దానికి మీరు పెట్టాలండి. తర్వాత సెట్ బి చూస్తుంటే సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. అంటే మళ్ళీ న్యాచురల్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్సే మీరు రాసుకోవాలి. అంటే ఏమొస్తాయండి? 2 4 6 8 అండ్ మళ్ళీ సో ఆన్. అది కూడా అన్కౌంటబుల్, ఎండ్లెస్ కాబట్టి అండ్ సో ఆన్. తర్వాత సి. సి అనే సెట్ ఏంటండి? ఆడ్ న్యాచురల్ నెంబర్స్. మళ్ళీ న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ని సెపరేట్గా రాయాలి. అంటే 1 3 5 7 9 మళ్ళీ అండ్ సో ఆన్. తర్వాత లాస్ట్ డి ఏంటంటే సెట్ డి. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ప్రైమ్ నెంబర్స్. మళ్ళీ ఆడ్ ఈవెన్ కాకుండా ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే మనకి 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఇదండి. ఇలా మీరు రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసి అప్పుడు వాడు అడిగిన ఏ యూనియన్ బి లేదా ఏ ఇంటర్సెక్షన్ బి లేదా ఏ మైనస్ బి ఏ క్వశ్చన్ ఇచ్చినా ముందు ఇది రాయండి. ఇలా మీరు ఈ రోస్టర్ ఫామ్ సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ రాసిందని దీనికి కూడా మార్కులు పడతాయండి. ఇలా 4 సెట్స్ మీరు రిప్రజెంట్ చేసి మనకి 2 మార్క్స్ పడితే ఛాన్స్ ఉన్నాయి. 8 మార్క్స్లో ఇలా 4 రాస్తే రోస్టర్ ఫామ్లో రాస్తే మీకు 2 మార్క్స్ ఈజీగా పడతాయండి. తర్వాత వాడు అడిగిన క్వశ్చన్స్ ఏ మైనస్ బి లేదా బి మైనస్ డి ఏదైనా మనం చేయొచ్చు అండి. సో ఫస్ట్ ఏ యూనియన్ బి అంటే యూనియన్ ఆల్రెడీ ఏదో చెప్తున్నాం కండి, అన్నిటినీ కంబైన్ చేసి మనం రాయాలి. అర్థమైందని. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ మీరు రాయాలండి. అలాగే ఏ మైనస్ బి ఇందా చెప్తున్నాం కదండి, ద ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్ ఐ మీన్ ఏ అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు సెకండ్ సెట్ అంటే బి. ఈ 3 కండిషన్స్ అండి. ఇందులో మనకి ఈజీగా మార్క్స్ వస్తాయండి. ఈ డెఫినేషన్స్, సెట్ బిల్డర్ ఫాము, రోస్టర్ ఫాము, ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇవి చూస్తుంటే చాలండి. మనకి అవుట్ ఆఫ్ 100 మార్క్స్ పేపర్లో మనకి ఈజీగా 10 మార్క్స్ మన చేతిలో ఉన్నాయండి. వెరీ ఈజీ చాప్టర్. అర్థమైందండి. సో ఇది ఇందులో మనం ఏ సమ్ ఇచ్చినా చేయగలిగేలా మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఈ చాప్టర్లో మనకి ఒక్క మార్క్స్ కూడా పోవడానికి వీల్లేదండి. ఎందుకంటే అంత ఈజీ చాప్టర్ కాబట్టి. అలాగే వెన్ డయాగ్రామ్స్ తోటి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి వీటి సెట్ బిల్డర్ ఫార్మ్స్ కూడా ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒకసారి డిస్కస్ చేసాం కదా, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఇవి కూడా మనకి 1 మార్క్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా తర్వాత ఇందాక చెప్పిన ఏ యూనియన్ బి ఫార్ములా చెప్తున్నాం కదండి, అది ఒకసారి చూద్దాం. A is equal to set of 1 2 3 4. B is equal to set of 3 4 5 6 7. Find n of or find or show that n of A union B is equal to n of A plus n of B minus n of ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ రిలేషన్ మనం వెరిఫై చేయడం, లేదా దీన్నే మీరు ఇంకా ఎలా క్వశ్చన్స్ అడగచ్చు అంటే ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇలా ఎన్ని ఉన్నాయండి 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయండి. ఈ 4 టర్మ్స్లో 3 టర్మ్స్ ఇచ్చి 4th టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అంటే ఏ యూనియన్ బి
ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి ఈ మూడు ఇచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి మనం ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు, లేదా ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చి ఏ యూనియన్ బి అడగచ్చు, ఎలాగైనా మార్చి మనకి క్వశ్చన్స్ అడగచ్చు. ఇది మనకి ఎప్పుడు అంటే ఇదివరకు పాత టెక్స్ట్ బుక్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మన టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ లేవు, కానీ అడిగే ఛాన్స్ ఉందని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని అంటే 1 2 3 4 కాబట్టి 4. తర్వాత ఎన్ ఆఫ్ బి, బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఏ యూనియన్ బి, ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయండి. అంటే అండి రెండింటిని కలిపి రాయడం, కలిపేస్తే ఏమొస్తుందండి 1 2 3 4 5 6 7 అంటే ఎలిమెంట్స్ అన్ని మనం కంబైన్ చేసి రాసాం. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లోనే కామన్గా ఏ ఉన్నాయండి 3 4 ఓన్లీ 2 ఎలిమెంట్సే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి 1 2 3 4 5 6 7. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ 7. అలాగే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఉన్నాయండి ఓన్లీ 2 ఎలిమెంట్స్. ఇప్పుడు వాడు ఇచ్చిన రిలేషన్ వెరిఫై చేయండి ఒకసారి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎన్ని ఉన్నాయండి 7 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఏనండి 4 ప్లస్ ఎన్ ఆఫ్ బి 5 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఉన్నాయండి 2. ఇప్పుడు యాడ్ చేసుకోండి. 7 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 5 9 minus 2. So 7, 9 minus 2 is again 7. So 7 is equal to 7. So ఇలా మిమ్మల్ని రిలేషన్ని వెరిఫై చేయమనొచ్చు. వెరిఫై చేయడం అంటే ఏంటంటే LHS is equal to RHS. LHSలో వచ్చిన వాల్యూ RHSలో వచ్చిన వాల్యూ రెండు సేమ్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇది అంటే మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్ అండి, అడగచ్చు అనే ఉద్దేశంతో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రిలేషన్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనండి. సో ఇది సెకండ్ చాప్టర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ అండి. మన నెక్స్ట్ టుమారో క్లాస్లో మనం థర్డ్ చాప్టర్ బహుపదులు లేదా పాలినామియల్స్ అనే చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం చూద్దాం అండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్ది సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి. జీవి మాల్ వెడ్డింగ్ టైమ్స్, వండర్ఫుల్ సెలెక్షన్స్, బుట్టబొమ్మల పట్టు మందిరం, అత్యాధునిక పెళ్లి పట్టు చీరలు, మనసు దోచే డిజైన్లు, వేల కొద్ది సారీస్, పట్టు లెహెంగాస్ మరియు లేడీస్ కలల వస్త్రాలు, టాప్ బ్రాండ్స్, హై వెరైటీ మెన్స్ వేర్ కలెక్షన్స్ మా స్పెషాలిటీ. సరికొత్త మెన్స్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్, క్రేజీ కిడ్స్ వేర్, క్యూట్ కలెక్షన్ మన తాడితోట రాజమండ్రిలో. జీవి మాల్, చందన క్లాత్ మార్కెట్, తాడితోట, రాజమండ్రి. వావ్ అనిపించే వెడ్డింగ్ వస్త్రాలకు కేర్ ఆఫ్. అందమైన వివాహాలకు ఇదే మా ఆహ్వానం, ఒకటిని మించి ఇంకొకటి.